తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నాకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నట్లుగా నాకైతే సమాచారం అందుతోంది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి కేసీఆర్ గారు నిన్న ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు ఏంటనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ ప్రభుత్వమే కుండబద్దలు కొట్టిన కేసీఆర్ అంటూ దిశ పత్రికలో ఒక వార్త అయితే ఇప్పుడు ప్రధానంగా రావడం జరిగింది. ఆ వార్తను కనుక మనం ఎనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ తనకున్న సమాచారం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ ప్రభుత్వమే రాబోతుందనే సమాచారం తనకి ఉందని స్పష్టం చేశారు. సో నిన్న ఒక మీడియాకి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా నాకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నట్లుగా నాకైతే సమాచారం అందుతోంది అంటూ కేసీఆర్ గారు సదరు జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ చేస్తూ కూడా ఆయన ఈ కమెంట్ చేశారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదని, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా నాకు సంబంధం లేదు, కానీ నాకున్న సమాచారం ప్రకారంగా జగనే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అనేది ఆయన చెప్పారు. కానీ తాను ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనేది మాత్రం ఆయన తోసిపుచ్చారు. సదరు జర్నలిస్టు, మీ విషయం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవ్వాలని మీరు కోరుకుంటున్నారు అంటూ ఆ జర్నలిస్ట్ కేసీఆర్ గారిని ప్రశ్నించగా, ఆ జర్నలిస్ట్కి కేసీఆర్ గారు సమాధానం చెబుతూ, ఎవరొచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మాకు సంబంధం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేదు, కానీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది నేను భవిష్యత్తులో చెప్తాను. మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాని మీద మేము చెప్పే అవకాశం ఉంది అంటూ కూడా కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి అయితే నిన్న వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం ప్రకారంగా ఏపీలో మళ్ళీ జగన్ ప్రభుత్వమే రాబోతుందనే సమాచారం తనకు ఉందని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని, ఎవరు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారనేది తాను చెప్పడం భావ్యం కాదని నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. దానికి తోడు తనకున్న సమాచారం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది అంటే నాకు సమాచారం అందుతుంది ఆ రకంగా అంటూ కేసీఆర్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే అందుకే వాటి జోలికి తాను వెళ్ళడం లేదని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల జోలికి తాను వెళ్ళడం లేదని, ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదని కేసీఆర్ గారు నిన్న తేల్చి చెప్పారు. అంతకుముందు ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ ఏదీ లేదని, అసలు అది స్కామ్ కాదని, నరేంద్ర మోడీ పొలిటికల్ స్కీమ్ అని మండిపడ్డారు. సో నిన్న కేసీఆర్ గారు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూనే ప్రధాని మోదీ మీద కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఢిల్లీ మద్యం కేసు ఏదైతే ఉందో అది అసలు మద్యం స్కామే కాదని, అది ప్రధాని మోదీ పొలిటికల్ స్కీమ్ అని ఆయన కొన్ని ఆరోపణలు అయితే చేశారు, మండిపడ్డారు. లిక్కర్ పాలసీ ఢిల్లీ ప్రభుత్వానిది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పాలసీ ఉంటుంది, ఇది స్కామ్ ఎలా అవుతుంది, ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన నా కూతురు కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. సో ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఆ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని, అసలు ఢిల్లీ మద్యం కేసు ఒక స్కామ్ కాదని, ప్రతి ఒక్క రాష్ట్రానికి ఢిల్లీ తరహాలో
ఒక మద్యం పాలసీ ఉంటుందని, ఆ పాలసీయే ఢిల్లీకి కూడా ఉంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే అసలు అది స్కామే కాదు, అది ప్రధాని మోదీ స్కీమ్. ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ గారు భారతీయ జనతా పార్టీకి అడ్డుపడుతున్నారనే నెపంతోనే నరేంద్ర మోదీ గారు ఈ స్కామ్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ స్కామ్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ గారిని, కవిత గారిని, మరికొంతమందిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఈ కేసులో నా కూతురు కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది. ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకుండా అరెస్ట్ చేశారని కేసీఆర్ గారు మండిపడ్డారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని ఆయన అన్నారు. సో అసలు ఈ ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఈడీ అధికారులు కానీ సిబిఐ కానీ రికవరీ చేయలేదు. ఇది అసలు స్కామ్ కాదు, దీంట్లో డబ్బులు చేతులు మారలేదు. సో అక్రమంగా అన్యాయంగా నా కూతుర్ని ఈ కేసులో ఇరికించారు. నా కూతురు కల్వకుంట్ల కవిత ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అంటూ కూడా ఢిల్లీ మద్యం కేసుపై కేసీఆర్ గారు స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, బెయిల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు, ఇంతకింత మోడీ అనుభవిస్తాడని కేసీఆర్ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో నిన్న మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణలో తాము అధికారంలోకి వస్తాము అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ఆయన సంచలనమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మాకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడనే సమాచారం మాకు అందుతుంది అంటూ ఆయన చెబుతూనే ఢిల్లీ లిక్కర్ కేసు గురించి, అలాగే ఫోన్ ట్యాపింగ్లో పోలీస్ అధికారులు కొన్ని పరికరాలు కొనాల్సి వస్తుందేమో, అది మాకు చెప్పరు. ఫోన్ ట్యాపింగ్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలే మాకు చెప్తారు తప్పితే అది భద్రతకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు కూడా కొన్ని విషయాలు మాతో పంచుకోరు. నేను ముఖ్యమంత్రిగా నాకు చాలా పనులు ఉన్నాయి, కేవలం ఫోన్ ట్యాపింగ్ మీదే దృష్టి పెట్టే సమయం నాకు లేదు అంటూ కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా సదరు జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కేసీఆర్ గారు స్పష్టమైనటువంటి సమాధానం అయితే ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని, బీఆర్ఎస్ ఒక మహాసముద్రం లాంటిదని, దాని నుంచి ఎంతమంది బయటికి వెళ్ళినా మేము తట్టుకొని నిలబడి మళ్ళీ తెలంగాణలో రాణించగలను, అసలు తెలంగాణ రావడానికి కారణం నేను, ఉద్యమకారుని నేను, నా బీఆర్ఎస్ని ఎవరూ నాశనం చేయలేరు అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే నేను చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.